తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్లో లేదా మేలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డీఎంకే, కాంగ్రెస్లో ఈసారి కలిసి పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. తమకు 40 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ డీఎంకేను కోరింది. 32 ఇస్తామని డీఎంకే చెప్పగా 38 ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ అంశంపై డీఎంకే ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. మరోవైపు ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంటే మంత్రి పదవులు ఇవ్వాలని అర్థం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కాలని ఆశిస్తుందని తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అధికారంలో వాటాను ప్రతి పార్టీ కోరుకుంటుందని, ఒకవేళ అధికారమే వద్దు అనుకుంటే ఎన్జీఓగా మారిపోవలసి ఉంటుందని అన్నారు. అధికార భాగస్వామ్యం గురించి చర్చించాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. కూటమి లేకుండా తమిళనాడులో ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదని డీఎంకేను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార భాగస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని డీఎంకే పేర్కొంది.